ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం నుంచి వచ్చిన మీరు కూచిపూడి డాన్స్ నేర్చుకోవడం అది పెద్ద సాహసం అనే చెప్పొచ్చు. మీకేం అవసరం అసలు జనరల్‌గా? బేసిక్‌లీ డాన్స్ నేను నమ్మను. హిందూ దానికి సంబంధించింది అని. బట్ తిట్టాలనిపిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు పాయింట్ ఔట్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నా ఘర్ కా నా ఘాట్ కా అని. కూచిపూడి, భరతనాట్యం దాదాపుగా సిమిలర్‌గా ఉంటాయి కదా! వీటి మధ్య తేడా ఏంటి? అది పెద్ద ఓషన్. డాన్స్ తెలిస్తే ఒక రకంగా మాట్లాడొచ్చు దాని గురించి. లేదా ఇప్పుడు చూసుకున్నట్లయితే యాంకర్స్ కూడా చాలామంది కొన్ని కొన్ని అవసరం లేనివి కూడా మాట్లాడుతూ అట్లా కొంత ఇదవుతున్నారు కదా! ఇది పెద్ద ప్రాబ్లమా మీకు? దానివల్ల మీకు పోతున్నది, వస్తున్నది ఏమన్నా ఉందా? అసలు అమ్మాయి కంటే కూడా అంటే ముఖ్యంగా డాన్స్ కోసం మీరు తయారైనప్పుడు నీకెందుకయ్యా? నేనేమన్నా హత్యలు చేస్తున్నానా? దొంగతనాలు చేస్తున్నానా? ఎవరినైనా మోసం చేస్తున్నానా? నీకేం ప్రాబ్లమ్? అదే చాలా సరే బాబా, హిందువా ముస్లిమా నీకేమన్నా తెలుసా? నేను ముస్లిం అని అంటే ఆయన హిందూ అన్నాడు కాబట్టి నీకు అంత ఆశ్చర్యం వేసింది. కూచిపూడి నుంచి మీరేం నేర్చుకున్నారు? కూచిపూడి మీకేమిచ్చింది? ఐఎమ్ నోబడీ. నా గురించి నేనే పెద్దగా ఇంపార్టెంట్ ఫీల్ అవ్వను. నేను ఇట్లా చేసి ఉండకూడదు. దీనివల్ల నాకు వీళ్ళు దూరం అయ్యారు. పెరుగు పచ్చడి అంటే ఏం చేసింది? ఉప్పల్ బాలు ఏం చేశాడు? నేను రోజు ఇంటర్వ్యూలు నాకు రావు మరి. మరి పక్కన వాళ్ళకి ఎలా అంటే ఇలాంటి వాళ్ళకి ఎలా వస్తాయి? మూసి ప్రక్షాళన చేసినట్టు సోషల్ మీడియా ప్రక్షాళన చేయాలండి గవర్నమెంట్ కానీ. మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడట్లేదు అంతే. నువ్వు వెళ్ళి మైక్ పెట్టకపోతే వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? మీ అమ్మ మంచిదని పక్కన వాళ్ళ అమ్మ చెడ్డదని చెప్పడం మాత్రం